సంగారెడ్డి పటాన్చెరు మండలం రుద్రారంలో శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో వినాయక చతుర్థి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 1000 ఏండ్ల చరిత్ర కలిగిన గణేష్ గడ్డ స్వయంభు వరసిద్ధి వినాయకుడిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు అంటే ఈ నెల 17 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు చివరి రోజున పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. వినాయకుని దర్శించుకోవడానికి ప్రతి వినాయక చవితి రోజు కంటిన్యూగా 3 సంవత్సరాలు చేస్తున్నాం. మనం అనుకున్న కార్యక్రమాలు ఈ భగవంతుని దయ వల్ల అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి నమ్మకంతో 3 సంవత్సరాలు నా ఫ్రెండ్స్ స్వస్తి శ్రీ చాంద్రమాన కోదినామ సంవత్సరం దక్షిణాయన వర్షపు భాద్రపద మాసం శుద్ధ వినాయక చవితి పర్వదిన కాలము పురస్కరించుకొని మన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల రుద్రారం గ్రామం గణేష్ గడ్డ ఈ గ్రామంలో వెలిసినటువంటి మన సిద్ధి వినాయక స్వామి స్వయంభువు. ఈ స్వామికి ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం జరుపుకుంటున్నాము. అయితే మామూలుగా ఎక్కడైనా వార్షిక బ్రహ్మోత్సవం జరుపుకోవాలనుకుంటే అక్కడ ప్రతిష్ఠించిన ఆ సమయానికి మాత్రమే జరుపుకుంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది. మన దగ్గర అలా కాకుండా స్వామివారు స్వయంభూగా వెలిసి వినాయక చవితి రోజే మొదలుకొని అనంత చతుర్దశి అంటే 11 రోజులు ఆ స్వామివారికి బ్రహ్మోత్సవం జరుపుకుంటాము. కాబట్టి ఈరోజు 7వ తారీఖు శనివారం వినాయక చవితి మొదలుకొని 17 తారీఖు మంగళవారం సాయంత్రానికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. అయితే ప్రతిరోజు కూడా